శ్రీకాంత్ కొడుకు రోషన్ చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆ మధ్య వచ్చిన ఛాంపియన్ తో యాక్టర్ గా నిరూపించుకున్నాడు. ఈ కుర్ర హీరో ఒక్క విషయంలో తప్ప యూత్ కి బాగా నచ్చాడు. నచ్చందేంటో చూద్దామా? పెళ్లి సందడితో వెండి తెరకు పరిచయమైన రోషన్ 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఛాంపియన్ మూవీతో వచ్చాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఓకే అని మాత్రమే అనిపించుకుంది. ఛాంపియన్ తో వచ్చిన గ్యాప్ ను కవర్ చేయడానికి 2-3 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఛాంపియన్ 2025 క్రిస్మస్ కి రాగా ఏడాది తిరగకుండా ఈ ఏడాది దసరాకు ఏమో ఏమో ఇది మూవీతో కనిపించనున్నాడు రోషన్. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఓ 10 సినిమాలు చేసేసి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కానీ హీరో రోషన్ ఎక్కడా, ఏ సినిమా చేస్తున్నాడు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమైంది. ఛాంపియన్ కథ నచ్చడంతో 2 ఏళ్ల పాటు ఈ సినిమా మేకింగ్ తో ఉండిపోయాడు. మరో మూవీ చేసుకుని రమ్మని నిర్మాత చెప్పినా రోషన్ మాత్రం 4 ఏళ్ల పాటు ఛాంపియన్ తో గడిపేశాడు. మరోసారి ఈ గ్యాప్ రాకుండా 3వ సినిమా ఏమో ఏమో ఇది మొదలుపెట్టేశాడు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ది ఫస్ట్ బ్రీజ్ పేరుతో వీడియోతో పాటు టైటిల్ ను కూడా ప్రకటించారు. మరోసారి భారీ యాక్షన్ జోలికి పోకుండా ఏజ్ కి తగ్గట్టు లవ్ స్టోరీతో వస్తున్నాడు రోషన్. ఈ క్యూట్ లవ్ స్టోరీని యాక్షన్ అండ్ వైలెన్స్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయడం విశేషం. హిట్ 2, హిట్ 3 అంటూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ తో కొన్నేళ్లుగా గడిపేసిన శైలేష్ ఈ లవ్ స్టోరీని తీస్తున్నాడంటే నమ్మడం కష్టమే అయినా తప్పదు. కన్నప్పలో విష్ణుతో జతకట్టిన ప్రీతి ముకుందన్ రోషన్తో జతకడుతోంది. ఈ చెన్నై బ్యూటీ 2 ఏళ్ల క్రితం ఓం భీమ్ బుష్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఇదయం మురళి మూవీలో నటిస్తోంది ఈ భామ. కెరీర్లో 4 ఏళ్లు వేస్ట్ చేసుకున్న ఈ కుర్ర హీరో ఏడాదికి 2 సినిమాలతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఛాంపియన్ సెట్స్ పై ఉండగానే 3 దర్శకులతో సినిమాలు అనుకున్నారని తెలిసింది. హిట్ 3 తర్వాత శైలేష్ కార్తీతో హిట్ 4 తీయాల్సింది. ఈలోగా ఎవ్వరూ ఊహించని విధంగా రోషన్తో లవ్ స్టోరీ ఏమో ఏమో ఇది తీస్తున్నాడు. రోషన్ సినిమా డైరెక్టర్గా గౌతమ్ మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. యంగ్ హీరోకు 4 ఏళ్లు గ్యాప్ వచ్చిందంటే కెరీర్లో చాలా మిస్ అయినట్టే లెక్క. మరోసారి ఇంత గ్యాప్ తీసుకోకుండా టాలీవుడ్ యంగ్ హీరోల్లా వరుస సినిమాలు చేసేయాలనుకుంటున్నాడు రోషన్.